అందరికీ శుభోదయం అండి. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. అయితే తెల్లవారు 5:30 గంటలకి వచ్చి తలుపు కొడుతుంది అనమాట. నాకు తెలిసి సుమారు 4 సంవత్సరాల నుండి చిన్న పిల్ల అనమాట ఇది. అప్పటి నుండి కూడా తెల్లవారు ఇంటికి వచ్చేస్తుంది. ఇది మా ఆవు కాదు, వేరే వాళ్ళు. డైలీ తెల్లవారు వచ్చేసి తలుపులు కొడుతుంది, లేపేస్తుంది అనమాట. దానికి ఏదైనా ఇచ్చిందాక వెళ్ళదు అనమాట. తెల్లవారుజామున వస్తుంది కాబట్టి సంధ్యా సమయంలో, అందుకే దీన్ని లక్ష్మీదేవితోని పిలుస్తాను అనమాట. ముద్దుగా లక్ష్మి లక్ష్మి. తెల్లవారు మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని చెప్పేసి ఎంత మారం చేస్తుందో, ఏదో పెట్టిందాక వెళ్ళదు. ఇంటి దగ్గర అక్క కానీ అమ్మ కానీ ఎవరో ఏదో ఒకటి పెట్టాలి తినడానికి. దానికి పెట్టకపోతే అది అసలు కదలదు. ఇంకా దీనికి తోడు ఇంకొకటి వస్తుంది, వీళ్ళ అక్క గౌరీ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో పెడతాడు. ఎంత ముద్దుగా అల్లారుగా చిన్న పిల్లల్లాగా చెప్పిన మాటలన్నీ వింటాయి అనమాట ఇవి. ఏదైనా తెల్లవారి ఇంటి గుమ్మంలోకి వచ్చి తలుపులు కొడుతున్నాయి పెద్దవాళ్ళలాగా. నేను వచ్చాను లక్ష్మీదేవిని, తలుపులు తీయండి అని చెప్పేసి చాలా సంతోషంగా అనిపించింది. తెల్లవారి లగ్గానే దీని ముఖమే చూశాను, లక్ష్మీ ముఖమే చూశాను. ఎంత చెప్పినట్టుగా వెళ్ళిపోద్ది, తాగంటే తాగుతుంది, అవి తినొద్దంటే తినొద్దు, బాయ్ చెప్తుంది, అన్నీ తిరిగి చూస్తుంది, అన్నీ చేస్తుంది లక్ష్మి. నేను వచ్చానంటే గుర్తుపడుతుంది ఇంటికి ఎవరో వచ్చారని చెప్పేసి. లక్ష్మి మాత్రం తెల్లవారు దాన్ని చూడగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇది బుజ్జిగా ఉన్నప్పుడు బుజ్జి పెయ్యి అనమాట. ఎంత బాగుండేదో అంటే, చాలా చిన్నది. ఈ పొంగనూరు ఆవు ఉంటుంది చూడండి, అలా ఉండేది బుజ్జిగా. ఇది అలా ఉండి ఒక్కసారి ఇంత అయిపోయింది అనమాట. ఒక 4 years బ్యాక్ ఇంత చిన్న బుజ్జి ఉండేది ఇది. అంతేగా ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో వీళ్ళ అక్క గురించి చెప్తాను.